ఈరోజు అడ్రోడ్ సెంటర్లో అడ్రోడ్ ఈ బైక్ పేరుతో షోరూమ్ ఎలక్ట్రికల్ బైక్ షోరూమ్ ప్రారంభించడం కూడా సంతోషకరమైనటువంటి రోజుగా మనం భావించాలి. ఎందుకంటే ప్రస్తుతం మార్కెట్లో పెరుగుతున్న పెట్రోల్ ధరలు, కాలుష్యం ఇవన్నింటిని కూడా నివారిస్తూ ఈ బైక్స్తో ప్రయాణించండి అని మనకు కొంతకాలంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొంత రాయితీ కూడా ప్రోత్సహిస్తూ ఉన్నాయి. అటువంటి నేపథ్యంలో ఆంజనేయులు గారి ద్వారా ఏడిఎంఎస్ ఈ బైక్స్ అనే ఒక నెట్వర్క్ వ్యాపారంలో మేమంతా బాధ్యతగా కూడా అలా వచ్చింది. నేను మొదట చెప్పాను ఆంజనేయులు గారికి, ఏమండి ఫస్ట్ మనం దాన్ని ఎలా ఉంటుందో మనం చూసి ఇంకోటి చెప్పాలి. అందుకే ఫస్ట్ దాంట్లో చేరడంతో ఫస్ట్ బండి కొన్నది నేనే. ఇప్పటికి 16 నెలలు అవుతుంది. 52,000 కిలోమీటర్లు తిరిగానండి. అది రీడింగ్ కూడా కావాలి. 52,000 కిలోమీటర్లు తిరిగాను. అప్పుడు నేను కొన్న బైక్ 92,000. ఇప్పుడు నేను తిరిగిన దాని కనుక పెట్రోలు, మనం మామూలుగా పెట్రోల్ వెహికల్కి అయితే ప్రతి 2 కిలోమీటర్లకి ఇంజన్ ఆయిల్ మార్చడం, ప్రతి 30,000 కిలోమీటర్లకి చైన్ స్పాకెట్లు మార్చడం, ఇవన్నీ కూడా మెయింటెనెన్స్ అన్ని లెక్కేసుకుంటే ఇప్పుడు 52,000 కిలోమీటర్లకి 1,60,000 ఖర్చు అయ్యేదండి. 98,000తో నేను కొంటే 1,60,000 వరకు. ఇప్పటికి కూడా నా బండి మొదటి రోజు కండిషన్లోనే ఉంది. అయితే అందరికీ ఒకటి, గతంలో నా ప్రయాణంలో కూడా లేకపోతే మనం చూసినవి కూడా ఈ బైక్స్ ఫెయిల్ అవుతున్నాయి అనేటువంటి ఒక అపోహ ఉంది. ఈ అపోహని నేను గమనించింది ఏంటంటే, ఈ బైక్ అనగానే అదేదో కూరగాయలు పోవడానికనో, టీకి పోవడానికనో, కార్పొరేట్ షాపులు పోవడానికనో ఉద్దేశంతో కొనుక్కున్న వాళ్ళకి ఆ సమస్య ఎదురవుతుంది. ఎందుకంటే ఈ బైక్ని ప్రతిరోజు ఛార్జ్ చేయండి, ప్రతిరోజు తిరగండి, ప్రతిరోజు ఛార్జ్ చేసి ప్రతిరోజు తిరిగితే నాకు 16వ నెలలో కూడా మొదటి రోజు వచ్చినంత మైలేజ్ ఈ రోజు వస్తుంది. అదే కండిషన్లో ఉంది. ఎప్పుడైతే మీరు ఇప్పుడు చెప్పారు సార్ 100 కిలోమీటర్లు వస్తుంది ఒకసారి ఛార్జింగ్ చేస్తే, 100 కిలోమీటర్లు వస్తుందని ఒకరోజు ఛార్జింగ్ చేసి 9 రోజులు 10 రోజులు దాన్ని మళ్ళా ఛార్జ్ చేయకపోతే స్వతహాగా దానికి అమర్చినటువంటి బ్యాటరీ సెల్స్ డౌన్ అయిపోయి ఆ తదుపరి ఛార్జింగ్ నిలవక కిలోమీటర్ మైలేజ్ తగ్గిపోయి మనం దాన్ని అపోగా భావించే అవకాశం ఉంది. అందుకని ప్రతి ఒక్క పనికి నేను మోపులు తోలాను, మనుషులను తోలాను, లగేజ్ తోలాను. పెట్రోల్ వెహికల్ ఏదైతే మనం వాడతామో అన్ని పనులకి అన్నిటికీ ఇది ఉపయోగించి దీన్ని ద్వారా ఇంధనం ఖర్చు కాకుండా, ఎటువంటి ఖర్చు లేకుండా కేవలం మహా అయితే రోజుకు 5 నుంచి 10 రూపాయల రీఛార్జ్ బిల్లుతో ఖచ్చితంగా మనం 100 కిలోమీటర్ల వరకు జర్నీ చేయొచ్చు. ఈ సౌకర్యాన్ని మన అడ్రోడ్లో అశోక్ బైక్స్ పేరుతో ఈ వ్యాపారాన్ని ప్రారంభించిన మిత్రులందరినీ కూడా అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు.